విశ్వాసంలో కొనసాగటంలో చాలా పోరాటాలు ఎదుర్కొంటున్న ప్రియ ప్రేక్షక సహోదరులకు మరొకసారి హోప్ టీవీ మీకు శుభములు తెలియజేస్తుంది. మనం ఈ ధారావాహికలో నేర్చుకుంటున్న విశ్వాస పాఠాలు యెహోషువ గ్రంథం నుండి. అందులో 4వ భాగంకి వచ్చాం. అన్ని పోరాటాలకి వెనక ఉన్న మూలమైన పోరాటం ఒకటి ఉంది. అదేంటో తెలియాలంటే ఈరోజు పాఠం మనం వినాల్సిందే. రెండు దైవశాఖలను కలుసుకుందాం. మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు, మాస్టర్ హైమావతి గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ ధారావాహికలో మనం విశ్వాస పాఠాలు యెహోషువ నుండి నేర్చుకుంటున్నాం. 4వ పాఠం విశ్వాస పోరాటాలన్నిటి వెనక పోరాటం అంటున్నారు. దాని గురించి పరిచయం చేయండి. ఇప్పుడు మోషే జీవితం అయిపోయిన తర్వాత యెహోషువ గురించి నేర్చుకుంటున్నాము. కొన్ని అధ్యాయాలు ఇప్పుడు వరకు నేర్చుకున్న పాఠాలు ఏంటంటే దేవుడు విశ్వాసంతో ముందుకు వెళ్ళమన్నాడు. మరి రాహాబు గురించి నేర్చుకున్నాము. మరి ఆ ఇద్దరు గూఢాచారుల గురించి నేర్చుకున్నాము. యోర్దాను నది పాయల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు పోటాపోటీగా యుద్ధం ఏమీ చేయలేదు ఇప్పుడు వరకు అసలైతే. ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు యుద్ధం చేయమని పంపిస్తున్నాడు. ఇప్పుడు మరి ప్రేమగల దేవుడు, శాంతికరమైన దేవుడు, కృప చూపించే దేవుడు, ఇప్పుడు వరకు చదువుకున్న పాఠాలైన దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు అని అంటున్నాం. యుద్ధానికి వెళ్ళమని యెహోషువకు సిద్ధమని చెప్పాడు. ఇప్పుడు వరకు వీళ్ళు బానిసలుగా ఉండి వచ్చారు. ఇప్పుడు క్రొత్త తరం వారు వచ్చారు. వాళ్ళు యుద్ధం నేర్చుకోవాలా, కత్తి దూయటం నేర్చుకోవాలి, డాలు పట్టుకోవటం నేర్చుకోవాలా, ఎలాంటి యుద్ధాలు ఎలాగ చేయమని దేవుడు చెప్పాడు. ఆ వివరాలు ఈరోజు పాఠాలు. బాగుందండి. హైమావతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండానండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. బాగుందండి. డాక్టర్ గారు, మరి కనానీయులందరినీ తరిమివేయటంలో సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు కదా ఆయనకి. ఆయన గురించి మనం ఏం తెలుసుకోవాలంటారు? దేవుడు ఎప్పుడు యుద్ధం చేసినా కానీ ఆయన న్యాయంగా యుద్ధం చేశాడు. హతమార్చమని చెప్పాడు. వాళ్ళు పారిపోవాలి, పారిపోకుండా ఉన్నట్లయితే వాళ్ళని హతమార్చమని చెప్పాడు. ఉట్టి అమాలేకుల్ని తప్ప వేరే వాళ్ళందరినీ కూడాను గర్భిణీ స్త్రీలు ముట్టుకోకూడదు, పండిన పంటను నాశనం చేయకూడదు. అర్థమైందండి? కుంటిగుడ్డి వారిని మీరు పక్కన పెట్టేసేయాలి. యుద్ధం చేసే వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాత నిబంధన గ్రంథం MA థియాలజీ చదివినప్పుడు మోషా కాలంలో అట్లాంటి మోషా లేదు, కల్పనా కథ అని కొంత బైబిల్ని వెక్కిరింతగా చూసేవాళ్ళు క్రిటిక్స్ గురించి రాస్తే, అప్పుడు నేను మోషా టైంలో ఏ రాజులు ఉన్నారు, హమురాబి బబిలోన్లో, లిపిటిస్టార్ ఇంకొక దేశంలో, ఊరునము ఇంకొక దేశంలో, ఈ ముగ్గురు రాజులు వాళ్ళ పద్ధతిలో వారి పరిపాలన చూసినప్పుడు ఏదైనా వాళ్ళు ఏ దేశం మీద పరిపాలనకు వెళ్ళినట్లయితే సర్వనాశనం చేస్తారు. చిన్న పిల్లలను కూడాను పంటలన్నీ నాశనం చేసి, జంతువుల్ని అన్నీ నాశనం చేస్తారు, సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం కొన్ని నియమాలు పెట్టాడు. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు కుంటిగుడ్డి వారిని మీరు ముట్టుకోకూడదు, గర్భిణీ స్త్రీలు మీరు చంపకూడదు, పండిన పంటను మీరు పాడు చేయకూడదు. అర్థమైందండి? మీరు చాలా ధర్మంగా చేయాలి యుద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధం మీరు కాదు చేసేది, నేను చేసేది. అంటే మీరు ముందుగా ప్రార్థన చేసుకొని నన్ను అడగాలి, ఆ యుద్ధానికి వెళ్ళమా వద్దా. వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి, వద్దనుకున్నప్పుడు వెళ్ళనవసరం. చూడండి ఎన్ని నియమాలు పెట్టాడు ఈ యొక్క. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళామో ఆ యుద్ధంలో మీరు ఎవరైనా సరే దేవుని తరపున ఉన్నారేమో వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. అంటే దేవుని ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు, దేవుని రాయబారులు ఉన్నారని చాలా ప్రాముఖ్యం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి కొంచెం. 5వ అధ్యాయము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. 15 వచనాలు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. చూసారా? యేసు ప్రభువారే
ముందు నాయకుడికి కనపడి నేను కూడాను మీతో పోరాడుతున్నాను, మీరు నా తరపున ఉన్నారు, మీరు నా ప్రజలై ఉన్నారు. కొన్ని ఏంటంటే మన దేవుడు ఆ ప్రజలు యుద్ధానికి వెళుతున్నారు, వాళ్ళ బాధ వాళ్ళ బండి అని దూరంగా చూసేవాడు కాదు, మనతో పాటు నిమగ్నుడై మనతో పాటు తిరిగి యుద్ధం చేసేవాడు అనమాట. యుద్ధ వీరుడు. మీరు ప్రశ్నలోనే చెప్పారు చూసారా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యానికి అధిపతి. సో యెహోషువ నామకార్థానికి ఆ రిమోట్ కంట్రోలే కానీ అసలైన నడిపించేవాడు యెహోషువ అని ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. బాగుందండి. అంటే మనకి ఏ బాధ్యత ఇచ్చినా గానీ ఆ బాధ్యతలు ఆయన కొనసాగుతూ ఆయన చేస్తూ ఉన్నారు. మనం కేవలం ముందు మాట్లాడేవాళ్ళం. నిమిత్త మాత్రలుగా ఉన్నాం. హైమావతి గారు, మరి ఇక్కడ ఈ సంఘర్షణ విషయంలో మనం చూసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలతో మన జీవితంలో పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇందులో మంచి చెడులకి మధ్య ఉన్న సంఘర్షణ మనం ఎలా గుర్తించగలమంటారు? అవునండి, మనం ఈ లోకంలోనే కాకుండా మొట్టమొదట ఎక్కడి నుంచి మొదలైందో ఈ సంఘర్షణ అనేది మనం చూడొచ్చు. ఈ యొక్క పరలోక రాజ్యంలో యుద్ధం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేటువంటి వరం ఇచ్చాడు దేవుడు. స్వేచ్ఛ అనే వరం ఇచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7-9 వచనాల్లో మరి ఆ యొక్క స్వేచ్ఛ అనే వరాన్ని తప్పుడుగా ఏ విధంగా తీసుకున్నాడు లూసిఫరు, దేవుడు సృష్టించినటువంటి ఆయన దూత, మరి ఆయన ఏ విధంగా తీసుకుని దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడో మనం చూడొచ్చు. యుద్ధం చేసి పరలోక రాజ్యంలో నుంచి ఆయన పడవేయబడ్డం చూస్తున్నాము. మరి ఆయన ఏంటంటే ఆయన మంచి చెడుల విషయంలో ఎంపిక చేసుకునేటువంటి హక్కు దేవుడు ఇచ్చాడు, లూసిఫర్ కూడా ఇచ్చాడు. దాన్ని వ్యతిరేకంగా తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మూడు గ్రంథాల్లో చూడొచ్చు లూసిఫర్ యొక్క ఆ చేష్టలు ఎలా ఉన్నాయి అనేది. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే 12-14 వచనంలో మరి వేకు చుక్కాను ఎట్లా ఆకాశం నుండి కింది పడితివి అని దేవుడితో సమానంగా ఉండడానికి ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని వ్యతిరేకమైనటువంటి భాషను ఉపయోగించి వాళ్ళందరినీ మోసం చేయటం, దేవుడితో యుద్ధం చేసి భూమి మీద పడివేయటం అంతా చూస్తున్నాం. అలాగే ఆయన లిటరల్గా ఇక్కడ ఆ యొక్క బబులోన్ రాజు కాదు, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి రాజు లూసిఫర్ గానే. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే టూరు రాజు కూడా యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ రాజు విషయంలో కూడా చెప్తున్నా, లిటరల్ గా ఇక్కడ తీసుకోవడం కాదు కానీ వాళ్ళకి లూసిఫర్ కి ఇక్కడ సంబంధించినటువంటిదే. ఏ విధంగా చేస్తున్నాడు మరి లూసిఫర్ అనేటువంటి, ఏ విధంగా చేయబడి ఆయన పడిపోయాడు. ఈ యొక్క గ్రంథమే కాకుండా దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే మరి మంచి చేయాలనుకున్నప్పుడు పారసిక రాజు ఎలాగ అడ్డుకున్నాడు అనే విషయం కూడా మనం చూడొచ్చు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఈ సంఘర్షణ అనేది అక్కడి నుంచి పరలోకం నుంచి ప్రారంభమైంది, ఆ తిరుగుబాటు అంటారు. అవునండి, బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. యుద్ధాల గురించి చదువుకుంటున్నాం కదా, మరొకసారి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించిన సందర్భంలో యెహోవా దేవుడు యుద్ధశూరుడు అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోగలమంటారు? ఇది చాలా బలమైనది. దేవుడు యుద్ధశూరుడు. ఇంతకు ముందేమో మనం సైన్యములకు అధిపతి యెహోవా అంటేనే ఉన్నతమైన దేవుడు అని చెప్పుకోవచ్చు. యుద్ధశూరుడు అని అన్న మాట తరచుగా ఉపయోగించబడ్డది ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో. ఈ నిర్గమాకాండం 22వ అధ్యాయంలో, ఇంకా 12వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో రాయబడి ఉన్నది. యుద్ధశూరుడు అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఐగుప్తు దేశం నుంచి ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అక్కడి నుంచి ప్రారంభం అయింది కాబట్టి. ఇప్పుడు అబ్రహాముకి నేర్పించినట్లుగా నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటే దాని అర్థం ఏంటంటే, నేను మిమ్మల్ని నడిపించి మీ యొక్క గోత్రాలను బలపరిచి నా కర్తవ్యాన్ని మీలో నెరవేర్చేవాడిని, మీ తరపున నేనున్నాను, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అంటే అన్య రాజ్యాలు అన్య దేవతలు కన్నా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నేను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నానని దాంట్లో మనకి కనపడుతుంది. నేను ఒక రాజ్యం మీకు ఏర్పాటు చేస్తున్నాను, మీరు నా రాయబారులు అని చెప్పడానికి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ వీరుడని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ముందుకు వచ్చినప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఈ యొక్క ఇటుకలు తయారు చేయటము, మరి గోపురాలు కట్టడము, పిరమిడ్లు కట్టడము, ఫరోకి బానిసలుగా ఉండటము, వాళ్ళు తట్టుకోలేక ఆయన ఇచ్చే ఇబ్బందులు యెహోవాకు మొరపెట్టినప్పుడు అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధవీరుడు అని ఆయన ఆఖరికి మళ్ళా ఆయన ఇప్పుడు తల ఉంచి నా ప్రజలను ఈ ఇంటర్వ్యూడ్ ఆన్ దేర్ బిహాఫ్ అని ఇంగ్లీష్లో రాయబడి వాళ్ళ తరపున ఈయన రంగంలోకి దిగాడు.
400 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోరారు కాబట్టి, పిలిచారు కాబట్టి రంగంలో దిగినట్లు చూస్తున్నాం. ఇప్పుడు 1 నుంచి నిర్గమాకాండం ముఖ్యంగా 2వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు ఐగుప్తు దేవతల దేవుళ్ళ, ఫరోవా లేకపోతే యెహోవా, ఇశ్రాయేలు తన ప్రజల, ఎవరు అనేది ముఖ్యంగా వాళ్ళ దేవతలు దేవుళ్ళు. ఎర్ర సముద్రాన్ని, నైలు నదిని మరి రక్తంగా మార్చటం, మరి మిడతలు, మరి చీకటి రాత్రులు, కప్పలు, ఇవన్నీ కూడాను వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలు. వాళ్ళు దేవుళ్ళు దేవతల మీద ఈ యొక్క దేవుని యొక్క హస్తం ఉండటం వల్ల ఆయన సైన్యములకు యుద్ధ వీరుడు, సైన్యములకు అధిపతియకు యెహోవా అని పేరు ఆయనకి వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఓడించి మోషే వెళ్ళటం, అహరోను మాట్లాడటం, ఫరో నేను లొంగనని చెప్పటం, దేవుడు వాళ్ళ కార్యాన్ని సాధించటం. ఈ విధంగా ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఆఖరికి వాళ్ళు జ్యేష్ఠ కుమారుడే చనిపోవటం. ఆ రాత్రే, ఖచ్చితంగా ఆ రాత్రే మరి సాతానుడు ఓడిపోయి ఐగుప్తు దేశము, వాళ్ళ ఫరో మరియు అక్కడ దేవుళ్ళు ఓడిపోయిన తర్వాత దేవుడు విజయవంతంగా తన ప్రజలతో బయటికి రావటం మనం గమనిస్తున్నాం. ఈ అనుభవాలన్నింటిలో కూడా యుద్ధవీరుడు యెహోవా అనే వాళ్ళకి తెలుస్తుంది. ఇశ్రాయేలీలు సంపూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ మోషే మాత్రం వ్యక్తిగతంగా దేవుడు ఎవరో బాగా తెలుసుకొని నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అల్టిమేట్ వార్ ఆఫ్ సిన్ మన జీవితంలో పాపం అనేది ఉన్నది కాబట్టి, పాపం అనేది సాతానుడు పెట్టిన విత్తనం కాబట్టి, ఆ విత్తనం తీసేసే వరకు మన జీవితంలో ప్రతిరోజు పోరాడుతున్నాం. నా నిర్ణయాలేంటి, నా తలంపులేంటి, నా ఉద్దేశాలేంటి, లోకరీతిగా ఉన్నాయా లేకపోతే పరలోకపు తరపున ఉన్నాయా? ఒకవేళ పరలోకపు తరపు నుండి మనం సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా నా తరపున పోరాడేవాడు నేను కాదు, నేను జీవించేది యెహోవా. పౌలు చక్కగా చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ లివింగ్ బట్ గాడ్ క్రీస్తు ఉన్నాడని. ఈ పోరాటం కొనసాగుతుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో కూడాను ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మనలో ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించేంత కాలం మనలో జరుగుతూనే ఉన్నది. మన ప్రతిరోజు కూడా నిర్ణయాల ద్వారాను మనం తీసుకుంటున్నాం. ఈ విధంగా కానానీయులు కూడాను వాళ్ళు మేము మా దేశం ఉండాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటే యెహోవా తరపున వచ్చి మా దేశం ఇది మాకు వాగ్దాన భూమి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరికి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడు అని అంటే దేవుని కృప వలనే. ఆయన మన తరపున వ్యాజ్యం ఆడుతున్నాడు, ఆయన తరపున యుద్ధం చేయిస్తున్నాడు. మనం దేవుని తరపున ఉన్నట్లయితే మనం గెలుస్తాము. ఈ రోజుల్లో యుద్ధాలు, యుద్ధ సమాచారం ఎంతో వింటూ ఉన్నాం. ఇదంతా కూడాను బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. దేవుడు మన తరపున ఉన్నాడని అందలుచుకున్నట్లయితే దేవా నీవే నా తరపున యుద్ధము చేయమని చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాగుందండి. హైమావతి గారు, మరి ఈ యుద్ధాలు జరిగే సమయంలో లేదా సంఘర్షణ ఆ సందర్భాల్లో ఒకవేళ అవిశ్వాసంలో పడిపోయినట్లయితే అది జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అవునండి, తప్పకుండా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా సాతానుడు ఎప్పుడూ కూడానండి పోరాడుతూ ఉంటాడు. మనకి దేవుడే మన పక్షా నుండి పోరాడేది. దేవుడు మన గురించి పోరాడతాడని చెప్పేసి నిర్గమాకాండంలో మన 14వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూస్తున్నాము. ఆ యుద్ధం ఏంటి? దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేసింది. మరి దేవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి పోరాటములు ఇక్కడ వీళ్ళు కూడా ఐగుప్తు దేవుడు ఏమన్నాడంటే ఇంకా ఐగుప్తుకి మనకి కనబడదు, ఇదే లాస్ట్, ఇదే అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు మనల్ని ఐగుప్తుకి తీసుకుని వెళ్తాడు. మహాసామ్రాజ్యాన్ని ఐగుప్తు దేశాన్ని మట్టి కర్పించాడు దేవుడు. వాళ్ళకి యుద్ధాలు చేయడానికి కత్తులు కూడా లేవు. వాళ్ళు యుద్ధంలో నైపుణ్యులు అంటే వాళ్ళకి యుద్ధం బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నా దాంట్లో మరి అదేంటి వాళ్ళు ఏమన్నా నేర్చుకొని ఉన్నారా అంటే యుద్ధం ఎలా చేయాలి అనేటువంటి నేర్చుకొని ఉన్నారంటే కాదు. కానీ వీళ్ళకి మాత్రము ఈ పోరాడాన్ని దేవుడే మరి తన బుధస్కంధలను వేసుకుని ఆయన పోరాడినట్లు మనం చూస్తున్నాం. ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం ఎర్ర సముద్రం నుంచి దాటించడం అట్లా వాళ్ళ విశ్వాసం అనేటువంటిది అట్లా కొనసాగుతుంది. వాళ్ళ విశ్వాసం నిర్గమకాండం వరకు బాగానే ఉంది. వాళ్ళ విశ్వాసం ఉంచినంత మటుకు దేవుడే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేశాడు. మనకి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికల్లా 17 నుంచి 19లో వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారు ఇశ్రాయేల్ ప్రజలు. అది ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం, దేవుడి మీద ఆధారపడేటువంటి విశ్వాసం తగ్గిపోయింది.
ఒకప్పుడు వాళ్ళకు ఉన్నటువంటిది ఆ విశ్వాసం ఇప్పుడు తగ్గింది. మన బలాన్ని బట్టి కాదండి, మన స్థాయిని బట్టి కాదు, ఆయన బట్టి మనం గెలుస్తామనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. మనకు అవిశ్వాసం వచ్చినప్పుడు ప్రభావం ఎదుర్కొన్నారంటారు అవిశ్వాసాలు పడిపోవడం వల్ల. అదే మరి అందుకని వాళ్ళ విశ్వాసం అనేటువంటిది సన్నగిల్లిపోయింది కదండి. ఇప్పుడు అందుకే మనం విశ్వాసం అనేటువంటి సన్నగిల్లి పడినప్పుడు మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు మన విశ్వాసంలో మనము తప్పిపోకుండా ఉండగలుగుతాము. బాగుందండి. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకా పాఠంలోకి వెళ్దాం. యుద్ధాల గురించి తెలుసుకుంటున్నాం. పాఠం చివరి భాగంలో ఇంకొంచెం నేర్చుకున్నారండి. డాక్టర్ గారు, మరి ఇశ్రాయేలు అమాలేకీయులను ఎదుర్కొనే సందర్భం, ఆ సంఘటన మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అంటారు? అమాలేకీయులు ఎప్పుడు కూడాను దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. వాళ్ళని పూర్తిగా హతమార్చమని చెప్పారు. ఎప్పుడు కూడాను హాని చేసేవాళ్లే కానీ అందుకోసం వాళ్ళని పూర్తిగా హతమార్చమని చెప్పాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ 8వ వచనం, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫెదీములో ఇశ్రాయేలుకి యుద్ధము చేయగా యెహోవా మోషేకు మనుషులకు ఏర్పరిచిన వారిని తీసుకొని బయలుదేరి అమాలేకీయులు యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. అంటే మోషే చేతులు పైకెచ్చేంత కాలము ఇది ఇశ్రాయేలు గెలుస్తున్నారు ఆయన, అంటే దేవుని యొక్క హస్తముతోనే వాళ్ళు గెలుస్తున్నారని అర్థం అన్నమాట. ఇది ఒక యుద్ధం గురించి సంఘటన రాయబడి ఉన్నది. మరి యెరికో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో గోడలు ముందు మీరు బాంబులు అయిన అవసరం లేదు, యుద్ధం చేయని అవసరం లేదు, మీరు 6 రోజులు మరి ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉంటే చాలు, 7వ రోజున దేవుడు అద్భుతం చేస్తాడని రాయబడి ఉన్నది. దేవుడు వీటిని చేయటం ద్వారా ఏమని నేర్పిస్తున్నాడంటే ఈరోజు పాఠం ప్రకారము మీరు కత్తులతో చేయొచ్చు, డాలుతో చేయొచ్చు, మీరు గంభీరమైన బోరలు ఓదొచ్చు, మీ స్ట్రాటజీ మీ తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడే బానిసత్వం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు యుద్ధం చేసే అంత తెలివితేటలు లోకరీతిగా తెలియదు కాబట్టి మీకు నేను క్రూరత్వాన్ని మీకు నేర్పించి అన్ని జనుల వలె ఉండాలని మీకు నేర్పించట్లేదు. కానీ నా తరపున మీరు వెళ్ళండి, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, యుద్ధం మీదే, యుద్ధము యెహోవాదే అన్నమాట కూడాను దీంట్లో రాయబడి ఉన్నది. ఈ 2 అనుభవాల ద్వారా, ఒకటేమో నిర్గమాకాండం 17వ అధ్యాయము, ఈ యొక్క రెండోదేమో ఈ యొక్క యెరికో గోడల చుట్టూరు. ఈ 2 యుద్ధాల్లో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే అమాలేకీయులు మరీ ఘోరమైన వాళ్ళు కాబట్టి వాళ్ళని పూర్తిగా హతమార్చండి. ఎంత ఆలస్యమైనా సరే చేతులు ఇద్దరు పట్టుకొని, ఆయన ముసలాయన కాబట్టి ఇద్దరు పట్టుకొని మోషే కాలంలో ఆయన ఆ యుద్ధం పూర్తిగా నాశనం అయ్యే వరకు చేయమన్నాడు. ఈ యెరికో పట్టణం కూలినప్పుడు దాంట్లో నుంచి మీరేం తీసుకోకూడదని చెప్పాడు. అదేంటంటే అక్కడేం పూర్తిగా నాశనం చేయమన్నాడు, ఇక్కడేమో కోటగోడలు కూడిన తర్వాత మీరు దాంట్లో నుంచి ఏం తీసుకోకూడదు. ఆపోజిట్, అక్కడేం చేతులు పైకెత్తి యెహోవా నామాన్ని స్తుతించమన్నాడు, ఇక్కడేం దేవుని నామాన్ని స్తుతించి పాటలు పాడుతూ చేయమన్నాడు. ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు అన్నారంటే దేవుని ప్రజలు పోరాడిన పోట్లాటలో యుద్ధములో మొట్టమొదటి కానాను దేశంలో ప్రవేశించినప్పుడు దే ఆర్ ద ఫస్ట్ బ్యాటిల్. అందుకోసం మొట్టమొదటి యుద్ధం కాబట్టి దానికి సంబంధించినంత కూడా యెహోవాకు సంబంధించింది. మీరు దాంట్లోది ఎవరైనా తీసుకున్నారని అంటే అది మీకు శాపం. కానీ ఒక ఆయన తీసుకున్నాడు, అది వచ్చే పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే మాత్రం దేవుడు ఏ కార్యం చేసినా కానీ సంపూర్తిగా చేస్తాడు. నెంబర్ 1, ఆయనే నడుపుతాడు, అసాధ్యమైనది ఏది కూడాను లేదు. 3వది, ఆయన చెప్పినట్లు చేస్తేనే సంపూర్ణ యుద్ధం జయం, లేకపోతే దాంట్లో మనం ఏదైనా సరిచేసి అటు ఇటు చేస్తే మాత్రం ఏమాత్రం కూడాను దేవుడు దాన్ని మెచ్చడు. ఈ యెహోవా నడిపించే యుద్ధ నాయకుడని మనం నేర్చుకుంటున్నాం. మనం రోజు నడిపే యుద్ధంలో అంటే ఈ పోరాటంలో మనం యెహోవాని చేతులెత్తి పైచుంచి ప్రభువా నీవే నా తరపున పోరాడు, ప్రభువా అని ఆ పాటలు పాడుచు ఆయన చెప్పినట్టు చేస్తే మనం కూడా యెరికో గోడలు కూలగట్టగలం. ఎంత పెద్ద గోడలైనా సరే, ఎంత గొప్ప ఆర్మీ ఉన్నా కానీ, సాతానుడు ఎంత గొప్పగా మన మీదకి వచ్చినా కానీ దేవుని పేరట జయించగలం. చాలా బాగుందండి. గొప్ప
ఒక ఆశీర్వాదం అక్కడ వినిపిస్తుంది. అందులో ఈ సంఘర్షణల వెనక గల అన్ని సంఘర్షణలకి వెనక ఉన్న మూల సంఘర్షణ దాని గురించి పాఠాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు విశ్వం యొక్క మనం చూసుకున్నట్లయితే విశ్వం యొక్క యుద్ధం మనం చూసుకున్నట్లయితే అవును, ఈ భూలోకం అంతయు కూడాను ఒక యుద్ధంలో పాల్గొనబోతుంది. ఏంటంటే విశ్వం అంతయు కూడా పాల్గొనబోతుంది. మనకి ప్రకటన గ్రంథం 20:8-10 మనం చూసుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే మరి సాతానుడు మరి ఆఖరి యుద్ధం ఇంకా వాళ్ళ మార్పు రాలేదు. ఏంటంటే ఆ పరలోక పట్టణము భూమి మీదకి దిగొచ్చినప్పుడు వీళ్ళు గోగు మాగోగుని అందరినీ కూడా లేపుకొని దేవుడు వాళ్ళకి మరలా చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా జీవాన్ని అనుగ్రహిస్తాడు. కానీ వీళ్ళందరినీ కూడా కూడగొట్టుకొని పదా మనం వ్యతిరేకంగా యెరూషలేము పట్టణం మీద మనం వ్యతిరేకంగా యుద్ధం చేసి ఆ పట్టణాన్ని ఆక్రమించుకుందామని దేవుని మీదే దాడి చేయటానికి మరలా వీళ్ళందరినీ తీసుకెళ్తా ఉంటాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుద్ధాలు మరి అంతిమ యుద్ధం మనందరికీ తెలుసు. ఆ అంతిమ యుద్ధము ఇప్పుడంటే మనకి అక్కడ జరుగుతుంది. ఆ యొక్క అంతిమ తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరి యొక్క తప్పులు తెలియజేయబడాలి ఒక రోజున. మరి ప్రతి ఒక్కరి విషయంలో లెక్క ఉపజెప్పాలంటారు చూడండి, అది తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా సరే ఏ దేశం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా అందరూ కూడా ఆ తీర్పులో నిలబడవలసిందే. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఒకరోజు సమాధానం చెప్పాల్సిందే. ప్రతి నోరు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి నోరు కూడా యేసయ్య ప్రభువుని ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ఎందుకంటే అందరికీ వాళ్ళు చేసిన స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు దేవుడు అగ్నితో ఈ లోకాన్ని అంతం చేయబోతున్నాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఈ యొక్క యుద్ధాలు అనేటువంటిది ఇంకా ఉండవు. మనలో ప్రతిరోజు యుద్ధం ఉంది కదా, దేవుడు మనకి మంచి చెడులు ఇంపు చేసుకుని ఇచ్చాడు. కాబట్టి ఈ పాపపు ఇష్టమైన ఈ లోకంలో ఉన్నంత కాలము మనం కూడా పోరాడుతూనే ఉన్నాము. మనం కూడా కొన్నిసార్లు అపజయాలకు గురవుతూ ఉంటాము. అందుకని ఎప్పుడైతే అపజయం మనం గురవుతూ ఉంటాం అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటూ ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు మనం చేతులు ఎత్తి దేవా నువ్వే నా అంతటి నేను చేయించలేకపోతున్నాను, నా శక్తిని మనని దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. డాక్టర్ గారు చెప్తారా? అంటే మహా గొప్ప యుద్ధము, ఆఖరి యుద్ధము సిస్టర్ గారు చెప్పినట్లుగా మరి సాతానుడు ఆఖరికి వచ్చి ఆయన గొప్పతనం చూపించడానికి ప్రయత్నిస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ వీరుడు మన దేవుడే వాళ్ళందరినీ కూడా హతమారుస్తాడనేది శుభవార్త. ఎందుకంటే పాపానికి అంతం అయిపోతుంది, ఇంకెప్పుడు కూడా పాపం తిరిగి లెగవదు. ఈ యుద్ధం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు యుద్ధం చేసి మనం ఓడిపోయాము, ఒక్కోసారి అపజయం పొందాము, సిగ్గుపడ్డాము, కొంచెం పడిపోయాము. కానీ ఆఖరికి ఆ యుద్ధం అనేది ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ యుద్ధము అర్మగిదాన్ అనే ఈ యుద్ధము ఆఖరికి వచ్చినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారే యుద్ధవీరుడిగా నిలుస్తాడు, ప్రజలు గెలవనై ఉన్నారు. ఈ ప్రేక్షకులు వాళ్ళ యుద్ధాల్లో వారు గెలిచి యేసు పక్షాన నిలవాలని దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, పాత నిబంధన గ్రంథంలో యుద్ధం గురించి యెహోవా వారి తరపున ఉన్నాడన్న విషయాన్ని మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. యెహోషువ చేసినట్లుగా, మోషా చేసినట్లుగా మేము కూడాను దేవుణ్ణి ముందు పెట్టుకొని ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడాను నిన్ను హెచ్చించి నడువుట్లో మా అందరికి సహాయం చేయమని, మా ప్రేక్షకులను దీవించమని, హోప్ టీవీ తెలుగు కార్యక్రమం ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాగుందండి, చాలా విలువైన పాఠం విశ్వాస జీవితానికి. అది అంత వివరంగా చెప్పారు, ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, అన్ని యుద్ధాల వెనక ఉన్న విశ్వ సంఘర్షణ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము. మన పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనం దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే మీ తరపున యుద్ధం చేసేవాడు మీ దేవుడైన యెహోవాయే. దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం వచ్చే వారం పాఠంలో. అంతవరకు ఈ పాఠం మీ జీవితంలో సమృద్ధిగా నిలుచునుగాక. క్రీస్తు నామములో శుభములు.